హాయ్ అండి. వీక్ గ్లోబల్ క్యూసెస్, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, అలాగే యుఎస్ టారిఫ్ భయాలు ఇవన్నీ వెరసి ఈ రోజు మన మార్కెట్ వాలటాలిటీగా ట్రేడ్ అయ్యి ఫైనల్ గా నెగటివ్ లో క్లోజ్ అయ్యింది. ఇక ఈ రోజు వచ్చిన సెల్లింగ్ రేపు కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే తిరిగి డౌన్ సైడ్ మనం ఎక్కడ సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ కి వెళ్తా ఉన్నట్లయితే మరలా ఎక్కడ రెసిస్టెన్స్ ని గమనించవచ్చనే దానికోసం సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపటి ఇంట్రాడే ట్రేడ్ ప్రొడక్ట్ చేద్దాము. అలాగే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనం జాగ్రత్తగా రేపు లెవెల్స్ అయితే చూసి ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం జోన్స్ వైజ్ గా మాట్లాడుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఏ జోన్స్ లో ఎలా ట్రేడ్ చేయాలి, సపోర్ట్ దగ్గర మనం ఎంత రిస్క్ ని తీసుకోవచ్చు, అలాగే రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ట్రేడ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనము జోన్స్ వైజ్ గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. ఇక మీరు కూడా మీ యొక్క చార్ట్స్ లో నేను డ్రా చేసే సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ కూడా డిప్లాయ్ చేయండి. అలా డిప్లాయ్ చేసి మీరు రేపు లైవ్ లో ట్రేడ్ లో గమనించండి, మీకు సరైన వ్యూ అనేది కనబడుతూ ఉంటుంది. ఇక ప్రతిరోజు మనం మాట్లాడుకున్నట్లుగానే ఈ రోజు ముఖ్యమైన టాపిక్ ఒకటి మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే సాధారణంగా మనం మార్కెట్ ఓపెనింగ్ లోనే చార్ట్ ని చూస్తాము, క్లారిటీ ఉండదు. అసలు ఆ రోజు ట్రేడ్ చేయాలా లేదా ట్రేడ్ ని అవాయిడ్ చేయాలా కూడా మనం గుర్తించలేము. ఇలా క్లారిటీ లేనప్పుడు మనం ఆ రోజు ట్రేడ్ చేయాలా వద్దా, ఒకవేళ ఆ రోజు ట్రేడ్ చేసినట్లయితే మనము ఎలా ట్రేడ్ చేయాలి, నో ట్రేడ్ డే అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. కాబట్టి వీడియోని కంటిన్యూగా చూడటానికైతే ప్రయత్నించండి. ఒకవేళ మీకు వీడియో లెంతీగా అనిపించినట్లయితే కొంచెం స్పీడ్ లోనైనా పెట్టుకొని వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. ఇక ఓవరాల్ గా మార్కెట్ సినారియోని మాట్లాడుకుంటా ఉన్నట్లయితే ఈ రోజు సెన్సెక్స్ దాదాపుగా 320 పాయింట్ల నెగిటివ్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 100 పాయింట్ల పైగా నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఐటీలో మిక్స్డ్ సెంటిమెంట్ అయితే కొనసాగుతూ ఉంది. ఇక బ్యాంకింగ్, కన్జ్యూమర్, ఆటో, మెటల్స్ లో డౌన్ సెక్టార్ గా మనం ఈ రోజు చూసాము. ఇక టాప్ లూజర్స్ చూస్తూ ఉన్నట్లయితే విప్రో మోర్ దెన్ 7% పైగా ఫాల్ అయింది. ఇక ఆర్ఐఎల్ దాదాపుగా 3%. మార్నింగ్ ఓపెనింగ్ లో నిన్న మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ దిగున ఓపెన్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ అయిందో వెంటనే స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే మనం గమనించడం జరిగింది. ఇక డౌన్ సైడ్ 25,500 ఏరియాలో చాలా సేపు సస్టైన్ అవ్వగలిగింది. ఇక్కడ నుంచి మరలా సపోర్ట్ తీసుకుని తిరిగి ట్రెండ్ అయితే పాజిటివ్ లోకి ప్రయత్నించింది. అయినప్పటికీ 25,600 అబోవ్ లో ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుని మరలా డౌన్ సైడ్ కి వచ్చింది. ఇక ఈ రోజు ట్రెండ్ ను బట్టి మనము రేపటికి ఈ 25,600 ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద నిఫ్టీలో గమనించవచ్చు. కాబట్టి ఈ జోన్ ని మనం రేపు కీలకంగా మాట్లాడుకోవచ్చు. దీని దిగున ట్రేడ్ అవుతా ఉన్నంత వరకు మనం ఫాల్ నే చూడొచ్చు. ఇక ఈ రోజు లో అనేది రేపటికి సపోర్టు. ఈ సపోర్ట్ బ్రేక్ చేయగలిగినట్లయితే ఫర్దర్ గా డౌన్ ఫాల్ అనేది భారీగా నిఫ్టీలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి ఎప్పుడైతే వెళ్ళిందో ఫాల్ కంటిన్యూ అయింది. అలాగే మనం డ్రా చేసుకుని ఈ సపోర్ట్ దగ్గర నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని తిరిగి అప్ సైడ్ కంటిన్యూ చేసినప్పటికీ 60,000 దగ్గర మరలా రెసిస్టెన్స్ అయితే గమనించడం జరిగింది. ఈ రోజు నిఫ్టీ సెన్సెక్స్ తో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ అంటే లోవర్ లెవెల్స్ నుంచి స్ట్రాంగ్ గా పాజిటివ్ లోకి టర్న్ అవడానికి ప్రయత్నించింది. స్ట్రాంగ్ సపోర్ట్ అయితే వచ్చింది. ఇక 60,000 ఏరియా అనేది బ్యాంక్ నిఫ్టీకి రేపటికి మనం గమనించవలసిన కీలకమైన రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ అబోవ్ తిరిగి సస్టైన్ అవ్వగలిగినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మనం స్ట్రాంగ్నెస్ ని తిరిగి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు లోని అయితే జాగ్రత్తగా వాచ్ చేయండి. ఈ రోజు లో బ్రేక్ చేసినట్లయితే ఫర్దర్ ఫాల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు మనం నియరెస్ట్ గా గమనించవచ్చు. ఇక దానికి తగ్గట్టుగా మనము రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్టు, రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపటి ట్రేడ్ ఐడియాల్ని ప్రొడక్ట్ చేద్దాము. మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ మీకు డైలీ అనాలిసిస్ వీడియోలతో పాటుగా స్ట్రాటజీస్ వీడియోస్ చాలా ఉన్నాయి. వాటిని ఒకసారి బ్యాక్ చెక్ చేయండి. బ్యాక్ చెక్ చేసి దాంట్లో రిజల్ట్స్ని అయితే చెక్ చేయండి. తప్పకుండా లైక్ చేసి కొత్త వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక రేపటి అనాలిసిస్ ని కంటిన్యూ చేసే ముందుగా ఈ రోజు సబ్జెక్ట్ ని అయితే టాపిక్ వైజ్ గా మాట్లాడుకుందాము. నో ట్రేడ్ డే అంటే ఏంటి,
ఇదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. మార్కెట్ లో డైరెక్షన్ క్లారిటీ లేదు, ప్రైస్ అయితే మూవ్ అవుతుంది కానీ సరైన ట్రెండ్ లేదు. సెటప్ అంటే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది కానీ ఫాలో త్రూ అయితే ఉండటం లేదు. అంటే ఇక్కడ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ నుంచి మరలా అప్ సైడ్ కి వెళ్తుందంటే మరలా నియరెస్ట్ గానే రెసిస్టెన్స్ ఉంటుంది, మరలా అక్కడి నుంచి దిగుకు వెళ్తా ఉంది. ఇలా ప్రైస్ అనేది చిన్న రేంజ్ లోనే షెటిల్ అవుతా ఉంటుంది. సింపుల్ గా దీన్ని మాట్లాడుకుంటా ఉన్నట్లయితే ప్రతిరోజు మార్కెట్ లో మనకు ప్రాఫిట్ రాదు, కొన్ని రోజులు లాస్ వస్తూ ఉంటుంది. ఇలా క్లారిటీ లేని రోజే మనకి లాస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్ ఈ రోజు మన దగ్గర నుంచి తీసుకుంటానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఆ రోజుని అవాయిడ్ చేయాలి లేదా తక్కువ లాస్ తో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రీటైల్ ట్రేడర్స్ సాధారణంగా డైలీ ట్రేడ్ చేయాలనుకుంటూ ఉంటారు. స్మాల్ మూవ్స్ కి ఓవర్ ట్రేడ్ కూడా చేస్తూ ఉంటారు. స్కాల్పింగ్ చేస్తాను నేను, స్కాల్పింగ్ లో 30K 50K నిన్న తీసాను కాబట్టి ఈ రోజు కూడా ట్రై చేస్తాను, ఈ రోజు స్కాల్పింగ్ లో కూడా నేను 20K 30K మినిమం తీస్తానని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ ట్రేడ్లు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఒకవేళ 2-3 ట్రేడ్లు స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, అక్కడి నుంచి రివెంజ్ మోడ్ లోకి వెళ్ళి మార్కెట్ మీద రివెంజ్ ట్రేడ్లు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రిటైల్ ట్రేడర్స్ కామన్ గా చేసే మిస్టేక్స్. ఇక దాని ఫలితంగా క్యాపిటల్ లాస్ అవుతారు, మెంటల్ స్ట్రెస్ గురవుతారు, మీకు అప్పటి వరకు ఉన్న కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. ఈ రోజు మనకి మార్కెట్ ప్రాఫిట్ ఇవ్వట్లేదు, మన దగ్గర లాస్ తీసుకుంటానికి ప్రయత్నిస్తుంది. మనం మార్కెట్ ని ఫోర్స్ చేసి మార్కెట్ దగ్గర నుంచి ప్రాఫిట్ తీసుకుంటానికి మాత్రం ప్రయత్నించకూడదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి మార్కెట్ కొన్ని రోజులు ప్రాఫిట్ ఇచ్చినట్లయితే కొన్ని రోజులు లాస్ కూడా ఇస్తుంది. కానీ ప్రతిరోజు ప్రాఫిట్ కావాలని మార్కెట్లో ఫోర్స్గా ట్రై చేయకూడదు. ఇలా చేసినట్లయితే మీరు భారీ లాస్లోకి ఇంకా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రోజు ట్రేడ్ చేయకూడదు అనేది కూడా డిసైడ్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన ట్రేడర్కు ఉండే మంచి లక్షణం. ఇక ఈరోజు నేను ట్రేడ్ చేయకూడదు ఎలా గుర్తించవచ్చు? మొదటిది సైడ్ వేస్ రేంజ్ బౌండ్ మార్కెట్. సేమ్ హై సేమ్ లో దగ్గర మల్టిపుల్ టైమ్స్ రీటెస్ట్ చేస్తూ ఉన్నట్లయితే అది రేంజ్ కింద మనం గమనించవచ్చు. ఈ రోజు కూడా మనకి రేంజ్ బౌండే కనపడింది. అలాగే బ్రేక్అవుట్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. సడన్ గా సపోర్ట్ బ్రేక్ అయినట్టుగా మనం క్యాండిల్ చూస్తాము కానీ వెంటనే రివర్స్ అవుతుంది. అలాగే అప్ సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయినట్టుగా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ చూస్తాము, మళ్ళీ వెంటనే తిరిగి డౌన్ సైడ్కి వస్తుంది. ఇలా ఫేక్ బ్రేక్అవుట్లు అనేది జరుగుతూ ఉన్నట్లయితే అప్పుడు కూడా మనం ట్రేడ్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లో వాల్యూమ్స్ క్యాండిల్స్ అయితే వస్తూ ఉంటాయి, ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుంది కానీ క్యాండిల్స్లో ఉండే వాల్యూమ్ అనేది చాలా తక్కువగా మనకి కనపడుతున్నట్లయితే మనం సందేహించాల్సి ఉంటుంది. అలాగే చాలామంది VWAP ఇండికేటర్ను వాడి, అంటే వాల్యూమ్ వెయిటెడ్ ప్రైస్ ఇండికేటర్ని వాడి వాల్యూమ్ ఎలా ఉందనేది చూస్తా ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఈ ఇండికేటర్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ వెంటనే మనకి మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా కూడా ఉన్నట్లయితే మనం ఆ రోజు ట్రేడ్ని అవాయిడ్ చేయడం అనేది ఉత్తమం. అలాగే EMA క్రాస్ ఓవర్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, EMA క్రాస్ ఓవర్స్ పదే ఒకసారి క్రాస్ ఓవర్ మళ్ళీ వెంటనే క్రాస్ ఓవర్ ఇలా పదే క్రాస్ ఓవర్ అవుతూ ఉన్నట్లయితే కూడా మనకి అది ఆ రోజు రేంజ్ బౌండ్ కింద మనం గుర్తించి ట్రేడ్ అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం చాలా సార్లు ఓవర్ ట్రేడింగ్ ట్రాప్ లో పడిపోయి ఓవర్ ట్రేడ్ చేస్తాము. నో ట్రేడ్ డేట్ లో గనక మీరు ఓవర్ ట్రేడ్ చేసినట్లయితే ఆపర్చునిటీస్ వచ్చినట్టుగా పదే కనపడుతూ ఉంటుంది కానీ మిమ్మల్ని ట్రాప్ కి గురి చేస్తూ ఉంటుంది. ఆపర్చునిటీ వచ్చిందని ఎంట్రీ తీసుకుంటారు, మీరు ట్రాప్ కి గురవుతారు, మరలా అది రివర్సల్ అవుతా ఉంటుంది. చిన్న లాసే కదా, చిన్న స్టాప్ లాసే కదా అని స్కాల్పింగ్ చేద్దామని మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకుంటారు. ఇలా చిన్న లాస్లే పెద్ద లాస్ కింద కన్వర్ట్ అయ్యి అక్యూములేట్ అయ్యి మీరు భారీ లాస్లోకి వెళ్తారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా కదా, ఒక పెద్ద బిగ్ లాస్ అవ్వకూడదు, చిన్న స్టాప్ లాస్లే ఇవ్వండి అని చెప్తా కదా. అలా చిన్న స్టాప్ లాస్లే ఎక్కువగా మీరు ఇచ్చినట్లయితే అది కూడా బిగ్ లాస్ కింద మారిపోయి మీరు మీ క్యాపిటల్ని ఎక్కువగా పోగొట్టుకునే విధంగా ఆ రోజు ట్రేడింగ్ అనేది కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఇలా మీకు ఎప్పుడైతే రేంజ్ బౌండ్ సైన్స్ ఆ రోజు మీరు ట్రేడ్ అనేది అవాయిడ్ చేయండి. ఇక సరైన ట్రేడర్స్ అంటే ప్రో ట్రేడర్స్ ఎలా చార్ట్స్ ని అబ్జర్వ్ చేస్తారంటే లెవెల్స్ మార్క్ చేసుకుంటారు, ఎక్కడ రెసిస్టెన్స్ వస్తుంది ఎక్కడ సపోర్ట్ వస్తుంది ఈ లెవెల్స్ ని డ్రా చేసుకుని ఇలా పదే లెవెల్స్ ని రీటెస్ట్ చేస్తూ ఉంటే ట్రేడ్ తీసుకోకుండా దాన్ని అబ్జర్వ్ చేయటమే చేస్తూ ఆ రోజు ట్రేడ్ అనేది అవాయిడ్ చేస్తారు. ఇక నార్మల్ గా ఇవేమి తెలియని రీటైల్ ట్రేడర్స్ ప్రతిసారి సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్ అయినట్లుగా భావించి
వెంటనే రివర్సల్ ట్రేడ్స్, రివెంజ్ ట్రేడ్ చేసి లాస్ అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా నో ట్రేడ్ జోన్ ని, నో ట్రేడ్ డే ని గుర్తించాలి. దానికోసం మొదటి రూల్ వచ్చేసి డైరెక్షన్ క్లియర్ గా లేకపోతే ఆ రోజు నో ట్రేడ్ డే కింద గమనించాలి. రెండోది వాల్యూమ్ కన్ఫర్మేషన్ లేకపోయినా కూడా ట్రేడ్ అనేది అవాయిడ్ చేయాలి. అలాగే వరుసగా 2 స్టాప్ లాస్ హిట్ అయినట్లయితే ట్రేడ్ అనేది ఆపేయటమే ఉత్తమం. ఇలా మీరు గనక నో ట్రేడ్ డెసిషన్ తీసుకున్నట్లయితే మీరు మంచి డిసిప్లిన్ ట్రేడర్ గా టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ టైం గనక మీకు క్లారిటీ లేకపోయినట్లయితే ట్రేడ్ని అయితే అవాయిడ్ చేసి మీ క్యాపిటల్ అయితే జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఓవర్ ట్రేడ్ చేసి మీ క్యాపిటల్ని పోగొట్టుకోవద్దు. ఇక ఈ నో ట్రేడ్ జోన్ గురించి అలాగే నో ట్రేడ్ డే గురించి మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ లో అడగడానికి ప్రయత్నించండి. ఈ సబ్జెక్ట్ గురించే కాకుండా ఇంకా వేరే ఏ సబ్జెక్ట్ గురించైనా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అడగండి. తప్పకుండా నేను కామెంట్స్ కి రిప్లై ఇస్తాను. ఇక రేపటి ఎక్స్పైరీ కోసం నిఫ్టీలో సపోర్టు, రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపటి ట్రేడ్ ఐడియల్ని గమనిద్దాము. ముందుగా ట్రెండ్ లైన్ అనేది మారుద్దాము. నిన్నటి వరకు మనము స్మాల్ టర్మ్ అప్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం రివర్సల్ చేయబోతున్నాము. డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ని డ్రా చేసుకోబోతున్నాము. ఈ స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ని జాగ్రత్తగా వాచ్ చేయండి. రేపు పాజిటివ్ ఓపెనింగ్ చూసినప్పటికీ ఇక్కడ మొదట రెసిస్టెన్స్ అవకాశాలు ఎక్కువగా చూడవచ్చు. ఒకవేళ 25,550 దిగున స్ట్రాంగ్ నెగిటివ్ లో ఓపెనింగ్ చూసినట్లయితే ఇంకా ఫాల్ అయితే చూడొచ్చు 25,480 వరకు. ఇక్కడ మరలా పుల్ బ్యాక్ రావచ్చు. ఇక్కడ వచ్చే పుల్ బ్యాక్ లో తిరిగి రెసిస్టెన్స్ వచ్చినట్లయితే కంటిన్యూగా ఫాల్ ఉండే అవకాశాలు ఎక్కువగా చూడవచ్చు. అయితే ఇక్కడ మనం డ్రా చేసుకున్న ఈ సపోర్ట్ అనేది రేపటికి చాలా కీలకము. ఈ సపోర్ట్ ను కూడా బ్రేక్ చేయగలిగినట్లయితే ఫర్దర్ ఫాల్ అనేది భారీగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక దీని ప్రకారము నిఫ్టీలో 3 జోన్స్ అయితే మాట్లాడుకుందాము. 25,590 దగ్గర నుంచి 25,540 దీన్ని ఫస్ట్ జోన్ గాను, 25,540 దగ్గర నుంచి 25,440 దీన్ని సెకండ్ జోన్ గాను, అలాగే 25,590 అబోవ్ నుంచి 25,650 దీన్ని థర్డ్ జోన్గా గుర్తించవచ్చు. రేపు గనక పాజిటివ్లోకి టర్న్ అవ్వాలంటే ఈ ఏరియాలో అంటే ఈ ఫస్ట్ జోన్లో కొంత రేంజ్ బౌండ్ అయితే గమనించాల్సి ఉంటుంది. కన్సాలిడేషన్, ఈ కన్సాలిడేషన్ తర్వాత అప్ సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి సస్టైన్ అవ్వగలిగినట్లయితే అంటే పుల్ బ్యాక్లో తిరిగి మరలా సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకోగలిగినట్లయితే పాజిటివ్లోకి టర్న్ అవ్వచ్చు. అయితే 25,650 దగ్గర నియరెస్ట్ రెసిస్టెన్స్ని మరలా తిరిగి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రేపు స్ట్రాంగ్ నెగిటివ్లో అంటే గ్యాప్ డౌన్లో ఓపెనింగ్ చూసినట్లయితే 25,480 దగ్గర సపోర్ట్ అయితే ఉండవచ్చు. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేయగలిగినట్లయితే ఒక పుల్ బ్యాక్ అయితే చూడండి. పుల్ బ్యాక్ లో రెసిస్టెన్స్ చూడండి. రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే ఫర్దర్ గా అక్కడి నుంచి మరలా ఒక 100 పాయింట్ల డౌన్ సైడ్ మొమెంటమ్ ను కూడా గుర్తించవచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా సపోర్టు, రెసిస్టెన్స్ అలాగే ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాము. నిఫ్టీ లాగైనా బ్యాంక్ నిఫ్టీలో కూడా స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ని డ్రా చేసుకోబోతున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీతో పోల్చినట్లయితే కొంత పాజిటివ్నెస్ ఎక్కువగా కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీలో 59,900 అబోవ్ గనక రేపు తిరిగి సస్టైన్ అవ్వగలిగినట్లయితే ఇక్కడ నుంచి కొంత కన్సాలిడేషన్ మరలా గమనించి దాని తర్వాత మరలా 60,150 వరకు టార్గెట్ చూడవచ్చు. ఒకవేళ ఫ్లాట్ నుంచి నెగిటివ్ గా ఓపెనింగ్ చూసినట్లయితే డౌన్ సైడ్ 59,600 అనేది స్ట్రాంగ్ సపోర్టు. ఈ రోజు లో అయినటువంటి ఈ ఏరియాని తిరిగి డౌన్ బ్రేక్ చేయగలిగితే మాత్రం రేపు ఫర్దర్ ఫాల్ మరలా ఒక 400 పాయింట్లుగా భారీగా చూడవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా 3 జోన్స్ మాట్లాడుకుందాము. 60,150 దగ్గర నుంచి 59,900 ఫస్ట్ జోన్ గాను, 59,900 దగ్గర నుంచి 59,630 సెకండ్ జోన్ గాను, ఇక 60,150 అబోవ్ నుంచి 60,460 దీన్ని థర్డ్ జోన్గా గుర్తించవచ్చు. ఫస్ట్ జోన్లో ఫ్లాట్ ఓపెనింగ్ చూసినట్లయితే రేంజ్ బౌండ్ అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. ఈ ఫస్ట్ జోన్లో రేంజ్ బౌండ్ 59,900ని మరలా అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే ఫాల్ ఉండొచ్చు. అయితే ఫ్లాట్గా ఈ సెకండ్ జోన్లోని ఓపెనింగ్ చూసినట్లయితే అప్ సైడ్ వెళ్ళడానికి ఈ రెసిస్టెన్స్ దగ్గర స్ట్రాంగ్గా రిజెక్ట్ అయ్యే అవకాశం చూడొచ్చు. ఒకవేళ దీని అబౌవ్ సస్టైన్ అయినట్లయితే మాత్రం ఫస్ట్ జోన్లో పాజిటివ్నెస్ అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక ఇప్పుడున్న అంచనాల ప్రకారము 59,900ని రేపటికి గమనించవలసిన కీలకమైన ఏరియా.
దాని అబోవ్ సస్టైన్ అవ్వగలిగినట్లయితే పాజిటివ్లోకి టర్న్ అయినట్టుగా బ్యాంక్ నిఫ్టీని చూడవచ్చు. అలాగే అప్ సైడ్ నుంచి మరలా డౌన్ సైడ్ అంటే 59,900ని డౌన్ బ్రేక్ చేసినట్లయితే, అంటే మార్నింగ్ పాజిటివ్లో ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి తిరిగి 59,900 డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే ఫాల్ ఉండవచ్చు. ఒకవేళ రేపు స్ట్రాంగ్ నెగిటివ్గానే ఓపెనింగ్ చూసినట్లయితే డౌన్ సైడ్ 59,600 ఏరియాని జాగ్రత్తగా వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక దీని ప్రకారం మనం రేపు ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేసి కొత్త వారికి షేర్ చేయండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.